ఆగస్టు 1న ప్రధాని చేతుల మీదుగా భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభించనున్నట్లు భోగాపురం విమానాశ్రయంపై జరిపిన సమీక్షలో సీఎం చంద్రబాబు తెలిపారు. చరిత్రలో నిలిచేలా ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం జరగాలని ఆయన అన్నారు. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ సరికొత్త అవకాశాలు తెస్తుందని ఆయన తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి తేదీ ఖరారైంది. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోడీ ఈ విమానాశ్రయాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ మేరకు ప్రధాని పర్యటన షెడ్యూల్ ఖరారైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇది ఉత్తరాంధ్రకు మణిహారంగా మారడమే కాకుండా కొత్త పెట్టుబడులు, ఉపాధి అవకాశాలకు మార్గం సుగమం చేస్తుందని అభిప్రాయపడ్డారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిలో ఈ విమానాశ్రయం కీలక పాత్ర పోషిస్తుందని, హైదరాబాద్లో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పడిన తర్వాత అక్కడ జరిగిన అభివృద్ధి తరహాలోనే భోగాపురం పరిసర ప్రాంతాల్లో కూడా వేగవంతమైన మార్పులు చోటు చేసుకుంటాయని సీఎం చెప్పారు. విమానాల రాకపోకలు ప్రారంభమైన తర్వాత ఆర్థిక కార్యకలాపాలు గణనీయంగా పెరిగి స్థానిక ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని తెలియజేశారు. విమానాశ్రయం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని, సాగునీటి ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, నౌకాశ్రయాలు, విమానాశ్రయం వంటి మౌలిక వసతులతో రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర అభివృద్ధిలో అన్స్టాపబుల్గా దూసుకెళ్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించాలని అధికారులకు సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. గిరిజన సంస్కృతి, హస్తకళలను ప్రతిబింబించే స్వాగత కార్యక్రమాలతో పాటు ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ కళలు, సంస్కృతిని చాటి చెప్పేలా వేడుకలను కళాత్మకంగా తీర్చిదిద్దాలని సూచించారు. ప్రజలు, విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున పాల్గొనేలా ఈ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని ఆదేశించారు. సమీక్షా సమావేశంలో పాల్గొన్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏవియేషన్ శాఖ అధికారులు, నిర్మాణ సంస్థ, జీఎంఆర్ ప్రతినిధులు విమానాశ్రయంలో జరుగుతున్న నిర్మాణ పనులు, అందుబాటులోకి రానున్న వసతులపై సీఎంకు వివరించారు. అలాగే విమానాశ్రయం ప్రారంభానికి అవసరమైన 8 కీలక అనుమతులను ఇప్పటికే పొందినట్లు వెల్లడించారు. ప్రపంచంలోనే అద్భుత విమానాశ్రయాల్లో భోగాపురం ఒకటని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. భోగాపురం విమానాశ్రయ నిర్మాణ ఖ్యాతి మోదీ, చంద్రబాబు, అశోక్ గజపతిరాజు, రామ్మోహన్ నాయుడుకి దక్కుతుందని తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రగతికి మూలకారకులైన మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యద్భుత విమానాశ్రయాల్లో భోగాపురం ఒకటని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఎర్ర బస్సు కూడా లేని భోగాపురానికి ఎయిర్ బస్సు ఎందుకని జగన్ రెడ్డి ప్రశ్నించారని అన్నారు. ఆయన క్రెడిట్ చోరీగా మిగిలిపోతారని ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజయనగరం జిల్లా పర్యటన ఖరారు నేపథ్యంలో ఆయా ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో భోగాపురం ఎయిర్పోర్టు ప్రాంగణాన్ని మంత్రి కొండపల్లి, ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు, ఎమ్మెల్యే నాగమాధవి, జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి, జిల్లా ఎస్పీ దామోదర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి మాట్లాడారు. భోగాపురం విమానాశ్రయ నిర్మాణ ఖ్యాతి మోడీ, చంద్రబాబు, అశోక్ గజపతిరాజు, రామ్మోహన్ నాయుడుకే దక్కుతుందని తెలిపారు. ఇప్పటికే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలో జాతీయ రహదారులు అందుబాటులోకి వచ్చాయని వెల్లడించారు. ఉత్తరాంధ్ర ప్రగతికి మూలకారకులైన మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. మన ఉత్తరాంధ్ర ప్రాజెక్ట్ అందరూ కూడా ఎంతకాలం నుంచి ఎదురుచూస్తున్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ రేపు 1వ తారీఖున గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. దాని ఇనాగ్రేషన్ ఈవెంట్కి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారిద్దరి చేతుల మీదుగా ఈ ఎయిర్పోర్ట్ని వైభవంగా లాంచ్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ ప్రాంతానికి ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ అనేది ఉండాలి, ఒక సుదీర్ఘమైనటువంటి అభివృద్ధి కలవర్చాలని అప్పుడు మా విజయనగరం నాయకులు సివిలేషన్ మంత్రిగా వ్యవహరిస్తున్న శ్రీ పూచపాటి అశోక్ గజపతిరాజు గారు ఈ ప్రాంతంలో అప్పుడు ఫౌండేషన్ స్టోన్ వేసి ఈ ప్రాంతానికి కావాల్సిన ఎయిర్పోర్ట్కి అన్ని వేళలా అన్ని అప్రోచ్ పెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయంలో సుమారు 70-80% ల్యాండ్ ఎక్విజిషన్ చేసి క్రమేణా వచ్చినటువంటి ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకెళ్ళిపోవడం వల్ల ఎయిర్పోర్ట్ పనులన్నీ కూడా కొంచెం వెనకపడడం జరిగింది. అయితే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారితో మాట్లాడి మన ప్రీతం నాయకులు, మరి శ్రీకాకుళం పార్లమెంటరీ సభ్యులు, మరి సివిలేషన్ మంత్రివర్యులు శ్రీ కింజర్పు రామ్మోహన్ నాయుడు గారు కూడా పెద్ద బాధ్యత తీసుకొని ఎప్పటికప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన సలహాలు తీసుకొని ఈ ప్రాంత అభివృద్ధికి కలవర్చినటువంటి ఎయిర్పోర్ట్ని ప్రతి నెల వచ్చి మానిటర్ చేసుకొని పనులన్నీ కూడా వేగవంతం చేయడంతో పాటు
కావాల్సిన అప్రూవల్స్ని కూడా వేగవంతం చేయడం జరిగింది. మరి ఆయన పర్యవేక్షణలో ఇక్కడ ఉన్నటువంటి జిఎంఆర్ గారు కూడా మన ప్రపంచం అంతా నాకు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, మరి నా సొంత ప్రాంతమైనటువంటి ఉత్తరాంధ్రలో కూడా సుందరమైనటువంటి ఎయిర్పోర్ట్ కావాలన్న ఆలోచనతో అతి సుందరంగా ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయడం జరిగింది. ఆషాఢ సారే ఉత్సవాలు వారాంతపు సెలవుల నేపథ్యంలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. మహామండపం 6వ అంతస్తులో ఏర్పాటు చేసిన అమ్మవారి ఉత్సవ విగ్రహం వద్ద వేద మంత్రోచ్చరణల మధ్య సారే సమర్పణ కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో కొనసాగాయి. ఆషాఢ సారే ఉత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో కూడా భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని దేవస్థానం అధికారులు తెలిపారు. ఆషాఢ సార ఉత్సవాలు వారాంతపు సెలవుల నేపథ్యంలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో కుటుంబ సభ్యులు భక్త బృందాలతో కలిసి అమ్మవారికి పవిత్ర సార సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహామండపం 6వ అంతస్తులో ఏర్పాటు చేసిన అమ్మవారి ఉత్సవ విగ్రహం వద్ద వేద మంత్రోచ్చరణల మధ్య సారె సమర్పణ కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో కొనసాగాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శనం, సారె సమర్పణ, ప్రసాదాల పంపిణీ, అన్నదానం, తల నీలాల సమర్పణ తదితర సేవల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. దేవస్థాన పాలక మండలి చైర్మన్ బొర్రా గాంధీ, కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలిస్తూ భక్తులకు మెరుగైన సేవలు అందేలా అధికారులకు సూచనలు జారీ చేశారు. దేవస్థానం విడుదల చేసిన నిత్య గణాంకాల ప్రకారం శనివారం 8,819 దర్శన టికెట్లు జారీ చేయగా మొత్తం 49,910 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. 69,870 ప్రసాద టికెట్లు విక్రయించగా 29,45,570 రూపాయల విరాళ రూపంలో ఆదాయం లభించింది. వివిధ సేవల్లో 407 మంది పాల్గొనగా 1,678 మంది తల నీలాలు సమర్పించారు. ఉచిత అన్నదానాన్ని 9,960 మంది భక్తులు స్వీకరించారు. ఆషాఢ సారె ఉత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో కూడా భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని దేవస్థానం అధికారులు తెలియజేశారు. ప్రతి మాసము కూడాను స్వామివారి యొక్క దేవాలయంలో ఇంద్రకీలాద్రి పర్వతంపై స్వామివారి కళ్యాణ మహోత్సవం అనేటువంటిది జరుపుకోవడం చాలా ప్రాశస్త్యం. వివాహానికి, అదేవిధంగా సంతానానికి, సౌభాగ్యానికి అధిపతి అయినటువంటి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణం ఇంద్రకీలాద్రి పర్వతంపై ఈ రోజున జరిగి ఉన్నది. కన్నుల పండుగగా స్వామివారి అనుగ్రహంతో భక్తులందరికీ కూడాను సంతానము, సౌభాగ్యము, ఆయురారోగ్య భోగభాగ్యాలతో తొలత్రూగుతూ ఆనందముగా ఉండాలని ఆ స్వామివారి అమ్మవారి ఆశీస్సులు. అందున ఆషాఢమాసము దక్షిణాయన ప్రారంభ పుణ్యకాలము మొట్టమొదటి షష్ఠి రోజున స్వామివారికి ఆదివారం కలిసి రావడం చాలా విశేషత. భక్తులందరితో కూడాను స్వామివారి కళ్యాణం చాలా విశేషంగా జరిగి ఉన్నది. స్వామివారి ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు భక్తులందరికీ కూడాను ఉండాలని మనస్ఫూర్తిగా ఏపీలో శనివారం నాటికి కోవిడ్ కేసుల సంఖ్య 16కు చేరినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ క్రమంలోనే బోధన ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులు సిద్ధం చేశామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లు ఆసుపత్రులను సన్నద్ధం చేసినట్లు పేర్కొన్నారు. కోవిడ్ కేసులు గుర్తించడానికి అవసరమైన కిట్లు, ఇతర సదుపాయాలు సమకూరుస్తున్నామని ఆయన వెల్లడించారు. ఏపీలో ఇటీవల వెలుగు చూసిన కోవిడ్ పాజిటివ్ కేసులకు ఒమిక్రాన్ RF5 వేరియంట్ కారణమని పరీక్షలో తేలింది. కోవిడ్-2 వైరస్ కాలక్రమంలో తన జన్యువుల్లో మార్పులు చేసుకుని ఒమిక్రాన్ వేరియంట్గా ఏర్పడిందని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. ఆ వంశానికి చెందిన ఉప వేరియంట్ RF5 అని తెలిపింది. వైఎస్ఆర్ కడప జిల్లాలో నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల్లో 4 నమూనాలను పూణేలోని జాతీయ వైరాలజీ ల్యాబ్కు పంపించారు. ఈ క్రమంలోనే జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల్లో ఒమిక్రాన్ RF5గా తేలిందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు పరీక్షల ఫలితాల నివేదిక అందింది. పుణే నుంచి అందిన ఫలితాలు, వేరియంట్ ప్రభావం, ఏపీలో తాజా పరిస్థితులపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులతో వర్చువల్గా సమీక్షించారు. WHO సాధారణ వేరియంట్గానే పరిగణలోకి తీసుకుందని DME డాక్టర్ ఏ విష్ణువర్ధన్ సత్యకుమార్ యాదవ్కు వివరించారు. ఈ వైరస్ తీవ్ర ఇబ్బంది కలిగిస్తుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. సింగపూర్తో పాటు ఆగ్నేషియాలోని కొన్ని దేశాల్లో RF5 కేసులు ఎక్కువగా నమోదయ్యాయని DME డాక్టర్ ఏ విష్ణువర్ధన్ సత్యకుమార్ యాదవ్కు వివరించారు. ఇతర ఒమిక్రాన్ వేరియంట్లతో పోలిస్తే ఇది ప్రమాదకరం అనడానికి ఆధారాలు లేవన్నారు. ఈ వైరస్ సోకితే దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, తలనొప్పి, ముక్కు కారడం, మూసుకుపోవడం, ఒళ్ళు నొప్పులు లాంటి లక్షణాలు ఉంటాయని వివరించారు. ఆందోళన చెందవద్దని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఏపీలో శనివారం నాటికి కోవిడ్ కేసుల సంఖ్య 16కు చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ క్రమంలోనే బోధనాసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు సిద్ధం చేశామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు ఆసుపత్రులను సన్నద్ధం చేసినట్లు పేర్కొన్నారు. కోవిడ్ కేసులు గుర్తించడానికి అవసరమైన కిట్లు, ఇతర సదుపాయాలు సమకూరుస్తున్నామని ఆయన వెల్లడించారు.
కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన పెరుపుగు క్రాంతి కుమార్ కుటుంబానికి వైఎస్ఆర్సీపీ ఆర్థిక సాయం అందించింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు పార్టీ నేతలు బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు చెక్కును అందజేస్తారు. దళితుల పట్ల చంద్రబాబు నాయుడుకి చిన్నచూపు ఉందని, క్రాంతి కుమార్ ఆత్మహత్యకు కారణమైన సీఐపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయడంలో తీవ్ర ఆలస్యం చేశారని వైసీపీ నేతలు మండిపడ్డారు. కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన పేరుపోగు క్రాంతి కుమార్ కుటుంబానికి వైఎస్ఆర్సీపీ ఆర్థిక సాయం అందించింది. జూలై 2న క్రాంతి కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు పార్టీ నేతలు బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యేలు టీజీఆర్ సుధాకర్ బాబు, మల్లాది విష్ణు, మొండితోక జగన్మోహన్ రావు, మాజీ ఎంపీ నందిగామ సురేష్లతో కూడిన బృందం క్రాంతి కుమార్ నివాసానికి వెళ్లి ఈ సాయాన్ని అందజేసింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించి బాధిత కుటుంబానికి అండగా నిలిచారని, అనారోగ్యంతో బాధపడుతున్న క్రాంతి కుమార్ చిన్న కుమారుడికి విజయవాడలో వైద్య పరీక్షలు చేయించి తదుపరి చికిత్స కోసం హైదరాబాద్ పంపిస్తున్నామని తెలిపారు. ఇదే సమయంలో కూటమి ప్రభుత్వంపై వారు విమర్శలు గుప్పించారు. దళితుల పట్ల చంద్రబాబు నాయుడుకి చిన్నచూపు ఉందని, క్రాంతికుమార్ ఆత్మహత్యకు కారణమైన సీఐపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయడంలో తీవ్ర ఆలస్యం చేశారని మండిపడ్డారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి రాజ్యాంగబద్ధంగా అందాల్సిన ప్రయోజనాలను కూడా ఇప్పటివరకు అందించలేదని, దళితులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. స్థానిక మరో శాసనసభ్యులు విష్ణు గారు, ఇక్కడ లేకపోయినా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, మరి జగన్మోహన్ రావు అన్న, ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో ఆ కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయాలి అని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుని దాన్ని అమలుపరచడంలో ఎవరి పాత్ర వారు పోషించినందుకు ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ఎస్సీ విభాగం తరఫున, పేరుపోగు క్రాంతి కుమార్ కుటుంబం తరఫున నేను మనస్ఫూర్తిగా సభాముఖంగా మీడియా సాక్షిగా నేను సంపూర్ణంగా మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. ఇది ఒక సామాజిక బాధ్యత. క్రాంతి కుమార్ని రౌడీ షీటర్ని చేశారు, క్రాంతి కుమార్ని గంజాయి అమ్మమని ప్రలోభ పెట్టారు, క్రాంతి కుమార్ని డ్రగ్స్ అమ్మమని బలవంత పెట్టారు, క్రాంతి కుమార్ని మర్డర్లు చేయమని, సెటిల్మెంట్లు చేయమని పదే పదే స్థానిక సిఐ బలవంత పెడుతుంటే ఆ టార్చర్ తట్టుకోలేక ఓ బలహీనమైన కుటుంబంలో పుట్టిన తను ఆవేశపూరితమైన ఒక నిర్ణయం తీసుకుంటే ఈ రోజున ముగ్గురు జీవితాలు రోడ్డు మీద పడినాయి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి లాంటి మనస్తత్వం, ఎవరైనా ఏదైనా కష్టం ఉంది అంటే ఇందాకే పెద్దలు సురేష్ గారు చెప్పినట్టుగా చలించిపోయి ఆ కుటుంబానికి, ఆ వ్యక్తులకి న్యాయం చేయాలి, న్యాయంగా నిలబడాలి అని చెప్పనే ఒక మంచి మనస్తత్వం ఉన్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం ఆర్థిక సాయం చేస్తమే కాదు, ఆ రోజు ఇంటికి వచ్చినప్పుడు క్రాంతి కుమార్ ఒక చిన్న కొడుకు ఆరోగ్యంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పని తెలియంగానే జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఎవరైతే పార్టీలో ఉన్న వైద్య విభాగం చూసే హరికృష్ణ గారితో మాట్లాడి ఆ అబ్బాయికి ఏ కష్టం రాకుండా ప్రతి ఒక్కటి గారు పార్టీయే మనమే సొంతంగా చూసుకున్నామని చెప్పనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వంలో దేవాలయాలపై జరిగిన దాడులో సనాతన ధర్మాన్ని కించపరిచేలా జరుగుతున్న వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ గౌరవ అధ్యక్షులు నారాయణరావు అట్లూరి తీవ్రాగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలను అడ్డుకోవాలని, హిందూ సమాజం అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. హిందువులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లు మరియు సనాతన ధర్మంపై జరుగుతున్న దాడుల అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆనందాశ్రమ పీఠాధిపతి స్వామి శ్రీనివాసానంద సరస్వతి ముఖ్య అతిథిగా హాజరు కాగా పలువురు పీఠాధిపతులు, సాధు సంతులు మరియు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ గౌరవ అధ్యక్షులు నారాయణరావు అట్లూరి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అజెండాలో భాగంగానే సనాతన ధర్మంపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ముఖ్యంగా దళిత క్రిస్టియన్ సభ పేరుతో ప్రశాంత రావణ హిందూ ధర్మాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయటం, దానికి మాజీ మంత్రి అంబటి రాంబాబు మద్దతు తెలపడం దారుణమని విమర్శించారు. హిందువులందరూ ఏకమై ఇలాంటి వైఖరిని ప్రదర్శించే పార్టీని బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
దళిత క్రిస్టియన్ సభ అనేటువంటి సభను పెట్టి అసలు దళితుల గురించి క్రిస్టియన్ల గురించి మొత్తం పక్కకు పడేసి కేవలం రాముడిని తిట్టడం, లక్ష్మణుని తిట్టడం, సీతామాతను తిట్టడం, ద్రౌపది మాతను తిట్టడం, ఇలాంటి దుర్మార్గమైనటువంటి హేయమైనటువంటి పనులు వైఎస్ఆర్సీపీ వెనకాలుండి చేయిస్తుంది. ఇది చాలా క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ మెయిన్ పెద్ద లీడర్ ఎవరైతే ఉన్నారో అంబటి రాంబాబు డైరెక్ట్గా చెప్పాడు, అవును రావణే గెలుస్తాడు ఈ రాష్ట్రంలో, రావణ్ణే గెలిపిస్తుంది వైసీపీ పార్టీ అని చెప్పారు. అంటే ఉన్నటువంటి రామరాజ్యం కాదు, మేము తొందరలో వచ్చి రావణ రాజ్యాన్ని తీసుకురాబోతున్నామని మన హిందూ బంధువుల్ని, తెలుగు ప్రజల్ని వాళ్ళు హెచ్చరిస్తున్నారు. కాబట్టి హిందూ బంధువులందరికీ ఈ సమావేశం ద్వారా మేమేం చెప్పాలనుకుంటున్నామంటే, బహుపరాక్ హిందూ బంధువులారా చాలా కేర్ఫుల్గా ఉండాలి మీరు. హిందూ సంఘాల అధ్యక్షులు శ్రీరామ్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో హిందూ దేవాలయాలపై జరిగిన దాడులను ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే హిందూ సమాజం ఎదుర్కోబోయే పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ కుట్రపూరితంగా హిందువుల మధ్య చిచ్చు పెడుతోందని, కూటమిని విచ్ఛిన్నం చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని ఆయన హెచ్చరించారు. ప్రశాంత్ రావణ్ లాంటి వారిని అడ్డుపెట్టుకుని రిజర్వేషన్ల అంశాన్ని సాకుగా చూపి దళిత హిందువులకు, దళిత క్రైస్తవులకు మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ విషయంలో హిందువులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ఈ రిజర్వేషన్ల విషయంలో దళితులకి క్రిస్టియన్లకి కనుక గొడవలు పెట్టేస్తే వీళ్ళు విడిపోతారు. ఇట్లా ఒక్కొక్కళ్ళని విడగొట్టేస్తే ఈ ప్రభుత్వం పడిపోతుంది అన్న ఉద్దేశంతో చాలా పెద్ద కుట్ర జరుగుతోంది. దీనికి పక్క రాష్ట్రం నుంచి కూడా వాడుకుంటున్నారు. పక్క రాష్ట్రం నుంచి జై తెలంగాణ అనే వాళ్ళు కొంతమందిని యూట్యూబర్లను పట్టుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని పచ్చిబూతులు తిట్టిస్తున్నారు. పవన్ కళ్యాణ్ని జై తెలంగాణ అన్న పదం మాటను పచ్చిబూతులు తిట్టిస్తున్నారు. అంటే అక్కడ బాబు రేవంత్ రెడ్డి గారు బాగానే పనిచేస్తున్నాడు ప్రస్తుతానికి, ఆయన ఏ పార్టీ అన్నా కానివ్వండి. అంటే మళ్ళీ గురు శిష్యులు చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు రేవంత్ రెడ్డి తిట్టిస్తున్నాడా అని ఒక కుట్ర పెట్టాలి. ఈ రేవంత్ రెడ్డి ఎందుకని యూట్యూబర్లందరినీ ఏమంటలేదు, కావాలి నేనే తిట్టిస్తున్నాడా అని ఒక గొడవ పెట్టాలి. పక్క రాష్ట్రానికి అంటే తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి గొడవలు పెట్టాలి. సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ప్రతి నెల తన సొంత నిధులతో 26 మంది నిరుపేదలకు 4,000 రూపాయల చొప్పున పెన్షన్లు అందజేస్తూ మానవతా దృక్పథాన్ని చాటుకుంటున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు వ్యక్తిగతంగా కూడా ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తున్నారని, ప్రజల సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు స్వయంగా నగదును పంపిణీ చేశారు. ప్రభుత్వ వీప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ప్రతి నెల తన సొంత నిధులతో 26 మందికి 4,000 రూపాయల చొప్పున పెన్షన్లు అందజేస్తూ ఆ పనులకు అండగా నిలుస్తున్నారు. వితంతువులు, వికలాంగులు మరియు వృద్ధుల కష్టాలను గుర్తించి మానవతా దృక్పథంతో ఈ ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఇందులో భాగంగా 57వ డివిజన్కు చెందిన బాయన అచ్చాయమ్మ, 23వ డివిజన్కు చెందిన రెడ్డి నాగేశ్వరరావు, 25వ డివిజన్కు చెందిన ఎన్నికల సీతా మహాలక్ష్మి, 60వ డివిజన్ వాంబే కాలనీకి చెందిన ఎస్కే బషీరా మరియు 61వ డివిజన్కు చెందిన మోర్ల దుర్గారావుకు ఆయన స్వయంగా నగదు అందజేశారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలు తనపై ఉంచిన నమ్మకానికి తగ్గట్టుగా ప్రజాసేవలో ఉండటం తన బాధ్యత అని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు చేరేలా చూడటంతో పాటు అత్యవసర ఆర్థిక సహాయం, అవసరమైన పేద కుటుంబాలను ఆదుకోవడం తన లక్ష్యమని తెలిపారు. నియోజకవర్గంలో విద్య, వైద్యం, తాగునీరు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించామని, ప్రజల సమస్యల పరిష్కారానికి తన కార్యాలయం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కొంతమంది కొన్ని జబ్బులు ఆరోగ్యశ్రీలో అందుబాటులో లేనప్పుడు వాళ్ళకి ఎల్ఓసీల ద్వారా, అలాగే ముందు ఎవరైతే పెట్టుబడి పెట్టుకున్నారో వాళ్ళకందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చి 4,35,000 రూపాయలు ఈ రోజున ఎమ్మెల్యే గారి సమక్షంలో మేమందరం కూడా వీళ్ళందరికీ చెక్కులు ఇవ్వడం, చిన్నపిల్లలు అయితేనేమిటి లేకపోతే వాళ్ళు ఆల్రెడీ మరణించే వాళ్ళు కూడా మనం చెక్కులు ఇవ్వడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. పేదవారికి అనారోగ్య కారణం వలన ఆ వైద్య సదుపాయం నిమిత్తం వారు అంతకుముందు ఖర్చు పెట్టుకున్నవి అన్నీ కూడా బిల్స్ అన్నీ కూడా మన శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారి వద్దకు తీసుకొని వచ్చి వారి కష్టాలని తెలియపరచగా వెంటనే వాళ్ళు సీఎంఓ ఆఫీస్కి సీఎం రిలీఫ్ ఫండ్ కింద వారు శాంక్షన్ చేశారు. ఈ రోజున మన అయోధ్య నగర్కి సంబంధించి దాదాపుగా 3,75,000 రూపాయలు అను ప్లస్ ఇంకో 4,35,000 రూపాయలు మొత్తం కూడా శాంక్షన్ చేయించారు. అయితే కష్టం అన్న ప్రతిసారి ఎప్పుడు కూడా మన బోండా ఉమామహేశ్వరరావు గారు తోడుంటూ వారికి చక్కగా ఈ విధంగా సాయం చేస్తూ ఉన్నారు. వారికి మా డివిజన్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాము. ప్రతి ఒక్కరికి కూడా ఈ కష్టం అన్నాక వెంటనే కూడా ఆయన స్పందిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు లబ్ధిదారుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
విశాఖ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 4 మృతి చెందడంపై మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించిన మంత్రి మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. రహదారి భద్రతా నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. విశాఖ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో 4 వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం తనను ఎంతో కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న చంద్రశేఖర్కు అందుతున్న వైద్య సదుపాయాలపై ఆరా తీసిన మంత్రి అతనికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ప్రత్యేకంగా ఆదేశించారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని, ఈ కష్టకాలంలో బాధిత కుటుంబాలకు దేవుడు మనోధైర్యం ప్రసాదించాలని ఆయన కోరుకున్నారు. రహదారులపై ప్రయాణించేటప్పుడు వాహనదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ మరియు రహదారి భద్రతా నిబంధనలు ఖచ్చితంగా పాటించడం ద్వారానే ఇలాంటి ప్రమాదాలను అరికట్టవచ్చని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కృష్ణబాబు కాలనీలో చోటు చేసుకున్న ఘటనపై ఎమ్మెల్యే గళ్ల మాధవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో మహిళల ఆత్మగౌరవానికి, భద్రతకు ఎవరైనా భంగం కలిగిస్తే అస్సలు సహించేది లేదని ఆమె హెచ్చరించారు. ఇలాంటి అరాచకాలను చేసేవారికి ఎంతటి వారైనా శిక్ష తప్పదని, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. శాంతి భద్రతల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెప్పారు. ఇలా ఒక మహిళ పట్ల ఒక దాష్టికానికి గురి అయిన వ్యక్తుల్ని చట్టరీత్యా చాలా తీవ్రంగానే శిక్షించడం కూడా జరిగింది. అయితే ఈ సంఘటనలోకి వస్తే 15 సాయంత్రం 2 కుటుంబాల మధ్య ఒక చిన్న వివాదం, అది చిలికి గాలివానలాగా మారి ఒక మహిళ పట్ల అత్యంత హేయమైన ఒక చర్యగా మార్చిన పరిస్థితి అందరం కూడా చూడడం జరిగింది. అయితే ఇది 16వ తారీఖున బాధితురాలు మా పశ్చిమ ఆఫీస్కి వచ్చి నాకు ఇవి జరిగిన వివరణ అంతా కూడా ఇవ్వడం జరిగింది. ఇలాగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త, ఒక నాయకుడు ఇలా దాడి చేయించాడు మా మీద అని చెప్పి బాధితులు ఎంతో తీవ్ర ఆవేదనతో తనకు తగిలిన దెబ్బలతో మా ముందుకు రావడం జరిగింది. ఇమ్మీడియట్ గా అప్పటికప్పుడే నగరంపాలెం స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకి సిఐ గారికి కాల్ చేసి, ఇక్కడ పార్టీలకు సంబంధం లేదు, నాయకులు ఎవరైనా, వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. దీనికి పాల్పడిన వ్యక్తి ఎవరు ఉన్నా కూడా ఆ సంఘటనలో వాళ్ళందరూ కూడా ఇమ్మీడియట్ గా యాక్షన్ లోకి తీసుకోవాలి అని చెప్పి సిఐ గారికి చాలా సీరియస్ గా ఆయనకి డైరెక్షన్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ రోజు సదరు సిఐ ఆలస్యం చేసినందుకు గాను మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడు, ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు దీన్ని ఇమీడియట్ గా ఎందుకు పర్సీవ్ చేయలేదు, విత్-ఇన్ 2 hours లో నేను యాక్షన్ తీసుకోవాలి అని చెప్పినప్పుడు దీన్ని 24 hours దాకా కూడా ఎందుకు డ్రాగ్ చేశారు అని చెప్పి ఎస్పీ గారిని అడిగినప్పుడు ఆయన కూడా దీని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. హోమ్ మినిస్టర్ గారి దృష్టికి కూడా ఈ విషయం తీసుకెళ్ళినప్పుడు అంటే విత్-ఇన్ 10 minutes ఆవిడ సదరు సిఐ గారిని వీఆర్కి పంపిస్తున్నాము, ఇలాంటివి మేము ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించము అని చెప్పి ఆవిడ కూడా చాలా ఫాస్ట్ గా స్పందించడం జరిగింది. వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ చేసిన ఆర్థిక విధ్వంసం వల్లనే పెట్టుబడి స్నేహపూర్వక సూచిలో ఏపీ 8వ స్థానానికి పరిమితమైందని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ ధ్వజమెత్తారు. 2019 నుంచి 2024 వరకు ఉన్న కాగ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదికలు, ఆర్థిక నిర్వహణ ప్రభుత్వ పనితీరు ఆధారంగానే ఈ ర్యాంకింగ్ ఇచ్చిందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే కాన్సెప్ట్ ను కేంద్రం రద్దు చేసి ఈ సెప్టెంబర్ నాటికి 5 ఏళ్లు పూర్తవుతుందని తెలిపారు. నీతి ఆయోగ్ విడుదల చేసిన కాంపిటేటివ్నెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ ఇండెక్స్ నివేదికపై వైసీపీ మీడియా ప్రచురించిన కథనం వారి అజ్ఞానానికి, రాజకీయ కక్ష సాధింపు ధోరణికి అద్దం పడుతుందని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నాడు నెంబర్ 1, నేడు నెంబర్ 8 శీర్షికతో ప్రజలను తప్పుదోవ పట్టించేలా కథనం ప్రచురించడం అత్యంత బాధ్యతారాహిత్యమని పేర్కొన్నారు. నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదిక పాత ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ కాదని, పూర్తిగా కొత్త విధానాలు రూపొందించిన కాంపిటేటివ్నెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ ఇండెక్స్ అని విజయ్ కుమార్ వివరించారు. దీనిలో పెట్టుబడులు, పరిశ్రమలు, మౌలిక వసతులు, పాలనా విధానాల అమలు వంటి అనేక అంశాలను సమగ్రంగా పరిశీలించి రాష్ట్రాలకు ర్యాంకులు కేటాయించారని వివరించారు. ఒక నివేదికను మరో నివేదికతో పోల్చి ప్రజలను మభ్యపెట్టడం జగన్ మీడియా దిగజారుడుతనానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే కాన్సెప్ట్ను కేంద్రం రద్దు చేసి ఈ సెప్టెంబర్ నాటికి 5 ఏళ్లు పూర్తవుతుందని తెలిపారు. నీతి ఆయోగ్ ఇప్పుడు ఇచ్చిన ర్యాంకు 2019-24కు సంబంధించిందని విజయ్ కుమార్ స్పష్టం చేశారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే ఒక కాన్సెప్ట్ని స్క్రాప్ అంటే ఆపేసి 5 సంవత్సరాలు గడుస్తుంది. పాపం ఇంకా సాక్షులు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లోనే ఉన్నారు. అంటే వీళ్ళ ప్రకారం 21, 22, 23, 24 వీళ్ళంతా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చేది ఫీలింగ్ వీళ్ళకి. కొద్దిగా బుర్ర పెట్టండి రా బాబు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ఎప్పుడో స్క్రాప్ చేస్తారు. 5 సంవత్సరాలు అయింది. దాన్ని స్క్రాప్ చేసిన తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, అంతర్గత ట్రేడ్ కోసం ఉన్న డిపార్ట్మెంటు బిజినెస్ రిటర్న్స్ యాక్షన్ ప్లాన్ కేవలం అంతర్గత వ్యాపారం కోసం మాత్రమే బిజినెస్ రిటర్న్స్ యాక్షన్ ప్లాన్ అంటూ చిన్న ఇండెక్స్ పెట్టింది. అదంతా ఎవరు దాన్ని కూడా పట్టించుకోలేదు. ఇది అయిపోయిన తర్వాత ఎలక్షన్ జరిగిన తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత దాదాపు 2024 నవంబర్ ఆ ప్రాంతంలో నీతి ఆయోగ్కి కేంద్ర మంత్రివర్గం ఒక ఇండెక్స్ తయారు చేయండి, ఏ రాష్ట్రం ఎంతంత ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీగా ఉంది అని చెప్తే దీనికి డేటా ఏం కావాలి అంటే గత 5 సంవత్సరాలుగా అంటే 2024 నవంబర్కి ముందు 5 సంవత్సరాలుగా ఏ డేటా అయితే ఉందో ఆ డేటాని కన్సిడరేషన్లోకి తీసుకొని దేశవ్యాప్తంగా ఉండే కంపెనీల ఓనర్లు కావచ్చు, సీఈఓలు కావచ్చు, ఫైనాన్స్ వాళ్ళు కావచ్చు, వాళ్ళతో మాట్లాడి ఏ స్టేట్ ఏ రకంగా ఇన్వెస్ట్మెంట్ పరంగా అనుకూలంగా ఉందో తయారు చేయమని నీతి ఆయోగ్కి చెప్తే 1.5 సంవత్సరం తర్వాత నీల్సన్ అనే ఒక సర్వేయన్సీ బేస్గా ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ ఇండెక్స్ అనే ఒక తయారు చేశారు. మన సాక్షులు ఏదేదో దేంట్లో ఇంతకు వీళ్ళకి అర్థం కాదు ఏంటంటే పిచ్చోళ్ళు 5 సంవత్సరాలు అంటే 2019 నుంచి 24 దాకా ఇవాళ వీళ్ళు వేసుకున్నారే బుర్ర తక్కువ ఎదవలు, బుర్ర తక్కువ వాళ్ళు. ఇది ఈ 8వ స్థానం 2019 నుంచి 24 దాకా ఉన్న సంవత్సరానికి గాను వచ్చిన రికార్డు. అంటే ఏమీ చూసేదిలే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.